నమస్కారం. జై కిసాన్ న్యూస్ గోదావరి గట్టు మీద కార్యక్రమానికి స్వాగతం. ఆక్వాకల్చర్ అనగా చేపల పరిశ్రమ. కొన్ని నిర్దిష్ట ప్రమాణాల్లో నియంత్రిత పరిస్థితుల్లో ఎంపిక చేసిన జీవజాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్ర నీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యల్లో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాంటి ఆక్వాకల్చర్ను చెరువులలో కూడా చేపట్టి మన రాష్ట్ర రైతులు జల వ్యవసాయ రంగంలో ద్వితీయ స్థానం సాధించారు. చేపలు, రొయ్యల పెంపకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ముఖ్యమైంది. దీని వార్షిక సగటు అభివృద్ధి 10% పైగా ఉంది. 1950-51లో కేవలం 7.5 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2010-11 నాటికి 85 లక్షల టన్నులకు పైగా పెరిగింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 5.7%, ఎగుమతుల్లో 5.3% ఈ రంగం నుండే సమకూరుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో వీటి విలువ 18%. జాతీయ వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం ఈ శతాబ్దంలో చేపల, రొయ్యల కొరత పెరుగుతోంది. చేపల పెంపకాన్ని వరి సేద్య సమన్వయంతో చేపట్టే పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ఫలితాలు అనుకున్నట్లుగా అందుబాటులోకి తేగలిగితే మన ఆహారంలో చేపల వినియోగం ఎంతో మారిపోతుంది. రైతులందరూ కూడా అత్యంత ఇన్నోవేటివ్ ఫార్మింగ్స్ చేసి మంచి ఉత్పత్తి పొంది ఆ యొక్క ఉత్పత్తిని అందరూ కూడా రొయ్యల ఫ్యాక్టరీలకి మెటీరియల్ సప్లై చేస్తారు. రొయ్యల ఫ్యాక్టరీలో రెగ్యులర్గా ప్రాసెసింగ్ చేసేది ఏమిటనగా అంటే ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్ వాటర్ అంటే ప్యూరిఫైడ్ ఫిల్టర్ వాటర్లో రొయ్యల్ని వాష్ చేస్తారు. ఎటువంటి కెమికల్స్ కానీ వేరే మిక్స్చర్స్ ఆఫ్ ఎనీ కెమికల్స్ ఏది వాడకుండా ఓన్లీ ప్యూర్ రిఫైన్డ్ మినరల్ వాటర్ స్థాయిలోనే రొయ్యల్ని వాష్ చేసి రొయ్యని హెడ్ ఆన్గా ప్యాక్ చేయొచ్చు, హెడ్లెస్గా ప్యాక్ చేయొచ్చు. హెడ్లెస్ అంటే రొయ్య తలకాయని సెపరేట్ చేసేసి దాన్ని ఫ్రీజింగ్ చేస్తారు. ఫ్రీజింగ్ చేసిన తర్వాత 2 రకాల ఫ్రీజింగ్లు చేస్తారు. ఒకటి మన ఐక్యూఎఫ్ ఫ్రీజింగ్ అని అంటారు, ఇండివిజువల్ క్విక్ ఫ్రీజింగ్. ఒకటి బ్లాక్ ఫ్రీజింగ్. ఈ 2 రకాల ఫ్రీజింగ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని అన్ని దేశాలకి మన భీమవరం చుట్టుపక్కల నుంచి అమెరికాకి, యూరోప్ మొత్తానికి, లండన్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, చైనా కానీ అన్ని దేశాలకి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. ఎటువంటి కెమికల్స్ వాడినా కూడా ఏ దేశము కూడా మన పండించిన రొయ్యలు కొనదు. చేపల, రొయ్యల పెంపకం విస్తరించడానికి మన దేశంలో ఎన్నో అవకాశాలున్నాయి. తీర ప్రాంతం 8129 కిలోమీటర్లు పొడవున ఉంది. ఆక్వాకల్చర్కు నదుల సముద్ర సంగమ ప్రాంతం 39 లక్షల హెక్టార్లు, ఉప్పు భూములు 25.4 లక్షల హెక్టార్లు, మడ అడవులు 5 లక్షల హెక్టార్లు అనుకూలం. ఇదే కాక భూభాగంలో మరో 80 లక్షల హెక్టార్ల మేర ఆక్వాకల్చర్కు అనుకూలమైన ఉప్పు భూములు ఉన్నాయి. వీటిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంది. ఇంత విస్తారంగా సముద్ర తీర ప్రాంతం ఉన్నప్పటికీ మొత్తం చేపల ఉత్పత్తిలో సముద్ర చేపల వేట నుండి లభించేది 41% మాత్రమే. మిగతా చేపలు, రొయ్యలు కృత్రిమంగా పెంచబడుతున్నాయి. మన దేశంలో చేపల్ని ఆహారంగా తీసుకునేవారు 56% మాత్రమే. వీరి తలసరి వార్షిక వినియోగం 9 కిలోలు. ప్రపంచ జనాభా వార్షిక తలసరి వినియోగం 12 కిలోలు. దేశ జనాభా తలసరి ఆదాయం పెరుగుతున్న కొద్దీ అంతర్గతంగా చేపల గిరాకీ కూడా క్రమంగా పెరుగుతోంది. అందువల్ల వ్యవసాయోత్పత్తిలో చేపల రంగం ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది.
మా దగ్గర ఉన్న చేపలు అంటే శీలవతి, కట్ల, మోసు, పంగాసు, రూప్చందు అనేక రకాలైన చేపల ఉత్పత్తి జరుగుతుంటుంది. ఈ ఉత్పత్తి ఎక్స్పోర్ట్ చేయడానికి కాస్త మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ చాలామంది ఇదే వృత్తిగా చాలామంది జీవనోపాధి దీని మీదే బతుకుతున్నారు. రోజుకి ఒక చేపల ఉత్పత్తి 300 బళ్ళు దాకా లారీలు లోడ్ అవుతాయంటండి. ఇక్కడ నుంచి మొత్తం ఏలూరు నుంచే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 300-400 బళ్ళు లారీలు లోడ్ అవి పైన విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. అదే హౌరాకి, అలాగే కలకత్తా, ఒడిశా, బీహారు, బెంగాల్ అన్ని దేశాలకి ఇక్కడి నుంచే చేపల ఉత్పత్తి జరుగుతుంటుంది. సాంప్రదాయ పద్ధతిలో మత్స్యకారులు సముద్రంలో వేటాడిన కొద్దీ దొరికే చేపలు పెరిగేవి. ఈ దశలో సముద్రంలో వేటాడే చేపల కన్నా చేపల పునరుత్పత్తి చెందే సంఖ్య అధికంగా ఉండేది. దీనివల్ల మత్స్య కార్మికులు చేపల సేకరణలో ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు. ఈ చేపల సేకరణను పెంచేందుకు యాంత్రిక బోట్లను ప్రవేశపెట్టడంతో ప్రారంభంలో వీటి సేకరణ పెరిగింది. కానీ ఈ బోట్ల సంఖ్య బాగా పెరగడంతో చేపల పునరుత్పత్తి శక్తి సేకరణ శక్తి కన్నా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల చేపల సేకరణ తగ్గింది. దీంతో సముద్ర చేపల ఉత్పత్తి అస్థిరంగా మారింది. ఇది భవిష్యత్తుకు ఒక ప్రమాద ఘంటిక. డీజిల్ ఎక్కువైపోయినాయండి. ఇక్కడ చూస్తే మార్కెట్కి రేటు విషయంలో చాలా తక్కువగా కడుతున్నారు. ఐస్ ఇబ్బంది వల్ల బాగా ఇబ్బంది పడుతున్నామండి. అంటే మేము బళ్ళు వేసిన తర్వాత లూజ్ సరుకులు తెచ్చుకుంటాం. అలాంటి వాళ్ళు 30 మంది 40 మంది లూజ్ వ్యాపారస్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు తెచ్చుకున్నా సరే ఇక్కడ మెయిన్ ఐస్ ప్రాబ్లం వల్ల బిలో వచ్చి మ్యాక్సిమంగా 70 రూపాయలు అమ్మాల్సింది వాళ్ళ 50 రూపాయలు అమ్ముతున్నామండి. దాని గురించి చాలా ఇబ్బంది పడతాం. అంటే ఏంటి కారణం ఏంటంటే ఐస్ ప్రాబ్లం. ఐస్ దొరకట్లా. క్యాన్ వచ్చి మ్యాక్సిమం 250 రూపాయలు క్యాన్ ఇవ్వాలా, 300 350 ఒక టైంలో 400 కూడా అమ్ముతున్నారండి. దానివల్ల మార్కెట్ చాలా ఇబ్బందిగా ఉంది. మార్కెట్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ప్లేస్ లేదండి. మెయిన్ ఆటోలకి వీటికి ఇబ్బందిగా ఉంటుంది, బాగా ట్రాఫిక్గా ఉంటుంది. ధర్మకోల్ షీట్లు బాక్సులు ప్యాకింగ్ చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి కదా ప్రభుత్వం ఆలోచించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చేపలో రైతు వారికి అయితే చాలా కుటుంబాలు ఉన్నాయండి. ఒక్కొక్కరు 20 మంది 15 మంది టన్నులుగా లీజుకి చేస్తున్నారు. ఇక ఎకరాల చెరువులు చేస్తున్నారు. ఈ లూజ్ వ్యాపారస్తులు ఇక్కడ ఏలూరులో అయితే ఒక 50 కుట్లు ఉన్నాయండి వాండర్లుగా. మాలాంటి వ్యాపారస్తులు ఏలూరు చెట్ల మీద నుండి తెచ్చుకునే వాళ్ళం అయితే ఒక 50 మంది కుటుంబాలు 50 మంది ఉంటామండి. బళ్ళ మీద కానీ ఆటోల మీద తెచ్చుకున్నాం. కానీ ఆటో రేట్లు కూడా బాగా పెరిగిపోయి కిరాయిల వల్ల ఇబ్బందికరంగా ఉంటుందండి. సముద్ర చేపల పునరుత్పత్తి పెరుగుదలను సముద్ర నీటి ప్రవాహం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ పొరలు, జీవావరణం, పర్యావరణాల తుల్యత ప్రభావితం చేస్తున్నాయి. అత్యంత సమర్థవంతమైన సాంకేతికాలతో మానవుడు జోక్యం చేసుకోవడంతో చేపల సేకరణ సుస్థిర స్థాయి కన్నా బాగా పడిపోయింది. కానీ చేపల ఇతర సముద్ర ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇదే సమయంలో సముద్ర కాలుష్యం చేపల పునరుత్పత్తిని దెబ్బతీస్తోంది. దీనికి ప్రధానంగా పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య విష పదార్థాలు, మలమూత్రాల విడుదల కారకాలుగా ఉన్నాయి. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్రంలో జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ లోటును పూడ్చుకుని పెరుగుతున్న గిరాకీని తీర్చడానికి చేపల, రొయ్యల పెంపకానికి ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతోంది. ఈ పెంపుకు మన దేశంలో విస్తారమైన అవకాశాలున్నాయి. దీనికోసం మామూలుగా సేద్యానికి పనికిరాని భూముల్ని వినియోగిస్తున్నాం. చేపల పెంపకానికి అనువైన భూముల్లో కేవలం 15% వరకు మాత్రమే ఇప్పుడు ఆక్వాకల్చర్కు ఉపయోగిస్తున్నాం. అంటే ఆక్వాకల్చర్ను ఇంకా విస్తరించడానికి మంచి అవకాశాలున్నాయి. నుంచి చాలామంది ఇక్కడ ఫార్మింగ్ రొయ్యల్లోకి ఎందుకు సాగుతున్నారు అంటే కనుక ఇప్పుడు అగ్రికల్చర్ సంవత్సరానికి 2 పంటలు చేస్తారు. దానికి ఎంతో కృషి చేసి ఎంతో మినిమం గిట్టుబడి రావాలి. దానికి అప్పుల్లో ఏంటంటే మనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇక్కడ అగ్రికల్చరే మంచి పేరు ఉన్నది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవారు. అప్పుల్లో ఏంటంటే ఇక్కడ అందరికీ వేర్ హౌస్లు, మన FCI గోడౌన్స్ అందరికీ కూడా ఇక్కడ నుంచి ఉండేది. ఇప్పుడు ఆక్వాకల్చర్కి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ నుంచి హైయెస్ట్ ఎగుమతి జరుగుతున్నది. ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కూడా ఇలాంటి కోల్డ్ స్టోరేజ్ అనే ఫెసిలిటీ లేదు. పొల్యూషన్ ఇది అంటే కనుక ఆక్వాకల్చర్ ద్వారా పొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కెమికల్స్ అనేది వాడమండి. మనం ప్రాసెసింగ్లో మాత్రం అసలు ఛాన్సే లేదండి. వాడితే కనుక ఏ రోజన్నా కూడా
ఫ్యాక్టరీని క్లోజ్ చేసి సిట్యువేషన్ గవర్నమెంట్కి రైట్స్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇష్యూస్ ఉంటాయి కనుక ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుని రైతులను కూడా వాడకుండా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ఎంపీడా మరియు సీ ఫుడ్ అసోసియేషన్ అందరూ కూడా చట్టపర్యాలు అన్ని హెల్ప్ చేస్తున్నారు రైతులకి. ఇప్పటికన్నా రొయ్యల తలసరి వినియోగం 2020 నాటికి 0.3 కిలోలు, అధిక విలువగల చేపల తలసరి వినియోగం 1.2 కిలోల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి ఇవి వరుసగా 0.5 నుండి 0.6 కిలోల వరకు 1.5 కిలోల స్థాయికి పెరగవచ్చంటున్నారు. చేపల వినియోగం సంవత్సరం పొడవునా ఒకే స్థాయిలో ఉంటుంది, కానీ లభ్యత ఒకే విధంగా ఉండదు, హెచ్చుతగ్గులలో ఉంటుంది. ముఖ్యంగా సముద్రంలో వేట నిషేధ కాలంలో చేపల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఉత్పత్తి, డిమాండ్ మధ్య తేడాల్ని తట్టుకోవడానికి బఫర్ నిల్వలు, వీటికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లు అవసరం. ఈ రొయ్యలు ప్రాసెసింగ్లో ఎటువంటి కెమికల్స్ వాడినా కూడా ఒకసారి కనుక మనం ఎంపీడా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. మనకి ఎవ్రీ కంటైనర్ ఒక్కొక్క ఎగుమతి చేసే ఒక్కొక్క కంటైనరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి పర్మిషన్స్ ఇచ్చేది కూడా ఈఏఏ, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్, ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ వాళ్ళు కూడా వెరిఫై చేసుకుని అంతా కూడా బాగుంది అని, ఎక్కడ కెమికల్స్ లేవని సర్టిఫికేట్ ఇస్తే మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తానికి పరిమితం అవుతాము. ఇండియాలో కూడా ఇప్పుడు ఇంత రైతాంగం పెరిగి ఇంత రొయ్యలు కల్చరు, చేపల కల్చరు ఈ మన చుట్టుపక్కల వెస్ట్ గోదావరిలో పర్టికులర్గా హయ్యెస్ట్ ప్రొడక్షన్ చేసి వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా చాలామంది రైతులు ఎక్కడ కెమికల్స్ వాడకుండానే అందరూ కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. వీటిపై మానవ వనరులు, ఆదాయం విషయానికొస్తే ఆక్వాకల్చర్ 90% చిన్న కమతాల్లోనే అవుతోంది. దీని మీదే దాదాపు 3 కోట్ల మంది జీవిస్తున్నారు. వీరు పేదలు. వీరు పెట్టుబడి, ఉత్పత్తికి, మార్కెటింగ్కి ఇబ్బందులు పడుతున్నారు. వీటిని అధిగమించడానికి సామూహిక పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వీళ్లకు అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు, ఉత్పత్తి అమ్మకాలకు సమిష్టి సౌకర్యాల్ని కలుగజేస్తున్నారు. ఈ విధమైన పెంపకాల్ని తమిళనాడు, కేరళ, మన రాష్ట్రంలోనూ NBDF సమన్వయం చేస్తోంది. ఉత్పత్తిని శుద్ధి చేయడానికి, అమ్మకానికి కావలసిన మౌలిక సౌకర్యాల్ని ఏర్పరచడానికి ఈ బోర్డు సహాయం చేస్తుంది. ఇటీవల వినిమయదారుడు చెల్లించే ధరలో ఉత్పత్తిదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. ఇది సానుకూల అంశం. చేపల ఉత్పత్తిలో కంటే శుద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. కేవలం రొయ్యల పెంపకంలో 14 లక్షల కుటుంబాలకి ఉపాధి లభిస్తుంది. ఈ చేపల, రొయ్యల పెంపకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కానీ మత్స్యకారుల జీవన స్థాయిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ మత్స్యకారుల దగ్గర నైపుణ్యం పెరగకపోవడమే. పైగా వీరి వద్ద అవసరమైన వనరులు, ఉత్పత్తి సాధనాలు కూడా లేవు. మత్స్యకార సంఘాలు ఏర్పరిచినప్పటికీ ఇవి స్వార్థపర శక్తుల అధీనంలోనే పనిచేస్తున్నాయి. ఫలితంగా చేపల వల్ల వచ్చే ఆదాయంలో మత్స్యకారులకు రావాల్సిన న్యాయమైన వాటా రావడం లేదు. ఇక చేపల పెంపకంలో కూడా అధిక దిగుబడులను సాధించగలుగుతున్నామని చెప్పాలి. కానీ అధికంగా చేపల ఎగుమతులు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చేపల పెంపకందారులు చేపల పెంపకంలోనూ వాటి ఎగుమతుల్లోనూ ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. దీని నుంచే చాలామంది ఇదవుతున్నారు. కాబట్టి మాకు కాస్త అనువైన ప్లేసు, అనువైన అన్నీ ఉండాలని మాకు కోరుకుంటూ, మాకు కావాల్సింది ప్రభుత్వం నుంచి కావాల్సింది ఏంటంటే మాకు సరైన సౌకర్యాలు కావాలి. ఏంటంటే ఐస్ ఫ్యాక్టరీలో కావాల్సిన ఐస్ కావాలి. అలాగే మాకు మాకు రవాణాకు సరిపడగా మా టైమింగ్ ఇవన్నీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మెయిన్ ఏంటంటే లోడింగ్కి చాలా ఇబ్బంది లేకుండా మాకు ప్రభుత్వం వారు సక్రమైన రోడ్లు కానీ, అలాగే డ్రైన్లు కానీ శుభ్రంగా చేసి, అలాగే మార్కెట్ని ఇంకా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆక్వాకల్చర్లో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే హెడ్లెస్ చేస్తానికి విపరీతమైన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉన్నది. దాంట్లో
ప్రత్యేకంగా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ చాలా ప్రాధాన్యత ఉంటుంది. మినిమమ్ ప్రతి మనిషికి కూడా పర్ డే 350 రూపీస్ నుంచి 500 రూపాయల దాకా 500 రూపీస్ దాకా కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసుకున్నప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే కనుక వాళ్ళు కూడా కంపెనీ యాజమాన్యం ఏ టైప్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ చేస్తున్నది అది కూడా మానిటర్ చేస్తారండి. అన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ నుంచి అలాంటి ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేస్తాం జరుగుతున్నది. జై కిసాన్ న్యూస్ గోదావరి గట్టు మీద కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.